Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు మీ ముందుకి ఒక మంచి కూరతో వచ్చేసాను. ములక్కాయ రొయ్యలు అన్నమాట. అంటే చాలా చిన్ని రొయ్యలు ఎలా చేస్తామో ఈ వీడియోలో చూసాయి. సో కూరకు కావాల్సిన పదార్థాలన్నీ ముందు చూసేద్దాము. దీనికి ఒక మంచి మసాలా వేసుకుంటాం అనమాట. సో ఈ మసాలా కావాల్సిన దినుసులన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. పట్టా, లవంగా, ఒక ఇలాచి, అలాగే ధనియాలు, ఎండు కొబ్బరి వాడుతున్నాను. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే గసగసాలు. మీకు ఇంకా క్రీమీ టెక్స్చర్ ఇష్టం అనుకుంటే ఒక 5-6 జీడిపప్పులు కూడా చక్కగా నానపెట్టేసుకొని ఇందులో వేసి ఒక పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ కొబ్బరి, ధనియాలు, గసగసాలు, అలాగే పట్టా, లవంగా, ఒక ఇలాచీతో పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని వాటర్ వేసేసి నీట్గా పేస్ట్ చేసుకోవచ్చు. ఇదే మనకి కర్రీకి మెయిన్ మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. ఇంకా కర్రీకి కావాల్సినవి చెప్పాను కదా, చిట్టి రొయ్యలని ఇలాంటివి దొరికినాయి నాకు. ఇవి పులుసుకు కూడా బాగుంటాయి. నేనైతే మునక్కాయతో కలిపి తీగూరలాగా చేస్తున్నాను అనమాట. సో క్లీనింగ్ చూసుకోండి. ఆ నరం తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి, ఒక మీడియం సైజ్ టొమాటో, 4-5 పచ్చిమిరపకాయలు, ఆ పేస్ట్కి కావాల్సినవి, అండ్ మునక్కాయని నీట్గా ఆ పైన పీల్ తీసేసి కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. సో ముందుగా ఏంటంటే ఈ రొయ్యల్ని కొద్దిగా ఆవగిచ్చామంటాం కదా, ఉప్పు పసుపు వేసి ఆవగిచ్చేస్తామన్నమాట. మనం ఏం వాటర్ ఎక్కర్లేదు. దానిలో నుంచి ఇట్లా మూత పెట్టేసి వదిలేస్తే దానిలో నుంచే వాటర్ వచ్చేస్తాయి. చూడండి, ఇలా ఆవగించేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఆ రొయ్యకున్న కొద్దిగా ఉడికిపోయి రొయ్యలో కూడా ఉప్పు పసుపు అన్నీ మంచిగా పడతాయి అన్నమాట. సో ఇలా మూత పెట్టేసి దాంట్లో వాటర్ ఊరేదాకా నీట్గా ఆవగించేసుకోవాలి. ఈ పక్కన కర్రీకి కావాల్సిన ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసి ఇంక ఇప్పుడు తిరుగుమాత దినుసులు లైక్ ఆవాలు, మినపప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసేసుకొని నీట్గా కొద్దిగా కలర్ చేంజ్ చేసేదాకా వేపుకోవాలన్నమాట. ఎక్కువేం అక్కర్లేదు, మరి బ్రౌనిష్ రెడ్ అలా ఏం అక్కర్లేదు. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఒక ట్రాన్స్లూసెంట్ కలర్ వస్తుంది కదా, అలా వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఈ టైంలో మనం కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు టొమాటో యాడ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ముషిగా దగ్గర పడిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది. నేనైతే కల్లుప్పు వాడుతున్నాను, మీ ఇష్టం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా కూర దగ్గరికి పడిపోతుంది కదా, ఇలా బాగా దగ్గరకు అయిపోయింది. ఇంకా టొమాటోస్, ఆనియన్ అన్నీ బాగా వేగిపోయినాయి అనుకున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మామూలుగా ఇందాక మనం ఒక మిక్స్చర్ చేసుకున్నాం కదా, మీకు అల్లం వెల్లుల్లి ఇంట్లో లేకపోతే దాంట్లోనే అల్లం ముక్క వెల్లుల్లి వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నాకైతే వేరే అల్లం వెల్లుల్లి ఉంది కాబట్టి 1 టీ స్పూన్, ఎక్కువ అక్కర్లేదు. ఇందాకటి మసాలా మెయిన్ దీనికి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఆ పచ్చివాసన పోయేదాకా నీట్గా ఇలాగా ఫ్రై చేసేసుకొని కూరకు తగినంత పసుపు, నాన్ వెజ్ కర్రీస్ కదా ఇందాక రొయ్యల్లో వేసాము, బట్ దీనికి కూడా కొద్దిగా వేయాలన్నమాట. సో ఏమన్నా ఉన్నా పోతాయి, మంచి యాంటీబయాటిక్ కదా పసుపు. అండ్ ఇప్పుడు మనం మునక్కాయలు వేసేసుకోవాలి, ఎందుకంటే మునక్కాయ ఒక్కర ఉడకటానికి టైం పడుతుంది కదా. రొయ్యలనంటే ఆల్రెడీ మనం ఆవగించేస్తున్నాం. సో ఈ టైంలో మునక్కాయ యాడ్ చేసేసి నీట్గా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మునక్కాయని బాగా ఒక రవ్వ అంటే లైక్ ఒక 70% ఉడికేదాకా అలా వదిలేసేయండి. నీట్గా అల్లం వెల్లుల్లికి మొత్తానికి మునక్కాయ బాగా ఉడికిపోతుంది అనమాట. ఈలోపు మన పేస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. సో చూసారా, మునక్కాయ మీకు తెలిసిపోతుంది కదా చూస్తేనే. ఈ టైంలో ఇందాక మనం చేసి పెట్టుకున్న ధనియాలు, గసగసాలు, కొబ్బరి, పట్టా, లవంగా ఒకటే అంటే ఒకటి యాలక్కాయ వేసాను. వీటన్నిటి ఫ్లేవర్ బాగుంటుంది. మీకు తగినంత చూసి యాడ్ చేసుకోండి. ఘాట్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదు తక్కువ, లేదు మనం ఇది ఓన్లీ వైట్ రైస్లో కనుక్కుంటే బాగానే వేసుకోవచ్చు, లేదు ఫ్లేవర్డ్ రైస్లోకి అలా అయితే కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. బేసిక్గా ఇలా అన్నమాట.
ఇందాక మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ కూడా వేసాము అండ్ కొద్దిగా కారపొడి కూడా వేస్తాం కాబట్టి ఈ మిక్స్చర్ ఏంటంటే ఇది ఘాట్ అనమాట, కారం కాదు. ఇంకా మునక్కాయ కాంబినేషన్తో ఏదైనా చాలా బాగుంటుంది. మునక్కాయ కోడిగుడ్డు చేసుకోవచ్చు. అలాగా నేను ఈరోజు ష్రింప్తో, ప్రాన్స్తో, రొయ్యలతో ట్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది కర్రీ. దగ్గరకు అయ్యేదాకా మనం మంచిగా కలుపుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ వేసి మునక్కాయని ఉడకపెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు రొయ్యలు కూడా మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి. జస్ట్ ఇంకా నీళ్ళు ఏమన్నా మిగులుంటే ఆ నీళ్ళని నీట్గా వంపేసేయండి. వంపేసి మీకు ఆల్రెడీ 70% మునక్కాయ ఉడికిపోయింది అనుకున్న టైంలో ఇందాక మనం ఆవగించి పెట్టుకుని ఉంటాం కదా రొయ్యలు, ఆ రొయ్యల్ని యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నేను కొద్దిగా నీళ్ళు మరీ నీళ్ళంతా పోయేదాకా ఉడికించద్దండి. అలా చేస్తే ఏమవుతుందంటే రొయ్య కొద్దిగా రబ్బరీగా తయారైపోతుంది. సో జస్ట్ ఆవగించాలన్నమాట. అంటే దానిలో ఉన్న వాటర్ అంతా పోయేలాగా మీకు తెలిసిపోతుంది. ముక్క ఇట్లా పట్టుకుంటే వదిలిపోయేలాగా. అప్పుడు ఆ వాటర్ నొంపేసుకొని ఇలా మన కర్రీలోకి ఆ రొయ్య ముక్కల్ని వేసేసుకొని కాసేపు మూత పెట్టేసి మీడియంకి సిమ్కి మధ్యలో ఉడికిస్తే ఏమవుతుందంటే ఈ మసాలాలన్నీ రొయ్యకు కూడా బాగా పడతాయి. నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట, ముక్క ఉడికిందా, మునక్కాయ ఎలా ఉడికింది, రొయ్య ఎలా ఉడికింది అని. అలాగే ఒక్కసారి ఉప్పు కారాలు కూడా చెక్ చేసుకున్నాను. నాకైతే అన్నీ సరిపోయినాయి అనమాట. ఇంకా మనం ఏంటంటే వాటర్ కన్సిస్టెన్సీ మీరు దేనిలోకి తింటారన్న దాన్ని బట్టి మీ కూర గ్రేవీనెస్ని చెక్ చేసేసుకొని చివరిగా ఇలా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా కర్రీ ఆపేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. ఒక్కసారి మీకు కూడా ఇలాంటి బుజ్జి రొయ్యలు కానీ దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి. ఇలాంటి వెరైటీస్ అన్నీ చూడొచ్చు. సో చూడండి, మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.